నిజంగా ఇప్పుడు మీరు కార్పొరేటర్ అయిన తర్వాత ఏం సంపాదించలేదా? మేమేం జేయలేదండి. మాకు ఏం సంపాదన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది వచ్చేసి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ అంటేనే ఒక 40% రైల్వే ఉంటది. 20% ఓయూ ఉంటదండి. ఓకే. కాబట్టికి మాకక్కడ అంత ఏముండదు. సికింద్రాబాద్ అంటేనే స్లమ్ అండి. హ్మ్. అట్లా ఏముండదు. కాబట్టికి ఎవ్వరైనా కానీ మా కార్పొరేటర్లలో అందరికీ కొంచెం అంతేముండదు. కానీ మామూలుగా కొంతమంది కార్పొరేటర్లు కొన్ని కోట్లు సంపాదిస్తున్నోళ్ళు గూడా అంటే ఉన్నారు. కోట్లంటే జూబ్లీస్, బంజారాహిల్స్‌లో మరి ఏమో మాకైతే తెలవదు. మీరు అంటుంటే నేనేంటున్నా ఓకే. మాదంతా కాలనీస్ మాదంతా రెసిడెంటల్ ఏం గాదు గాబట్టికి ఓకే. స్లమ్ అండి మాది మొత్తం. ఎక్కడ ఉన్న స్లమ్మే. కాబట్టి హ్మ్. మాకు సంపాదన ముఖ్యం గాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కార్పొరేటర్ ఎందుకైనా అంటే మా బాబు నాలాగానే ఒకళ్ళకి హెల్ప్ చేయనీకి పోయి చనిపోయిండు. ఓకే. అట్లా ఎట్లా అంటే నేను ఏందంటే మా బాబు వల్ల గూడా ఎవ్వరు చనిపోవద్దు. ఆ పరిస్థితికి రావద్దు. వద్దు. వేరే వాళ్ళకు గూడా ఇట్లా నేను ప్రజలలో పని జేయాలని ఒక ఆశయం ఉండే. దానివల్ల పాపం పద్మారావు అన్న వల్ల నేను ఈరోజు కార్పొరేటర్ అయినా, ప్రజలకు సాయం జేస్తున్నా, ప్రజల అందుబాటులో ఉంటున్నా. ఓకే.